పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ గుంటూరులో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఐ నాయకులు ధర్నాకు దిగారు. స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేశారు. గతంలో కరెంటు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఏ విధంగా ఇంటింటికి ఏర్పాటు చేస్తున్నారని నిలదీశారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో పేదల సొమ్ము దోచుకుంటున్నారని మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు అధికారంలోకి వచ్చిన వీరు కూడా మోడీ, అమిత్ షా పాదాల చెంతనే ఉంటున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఒక దశలో ఈ స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని ప్రజలకి పిలుపిచ్చారు. ప్రతిపక్షంలో ఇచ్చిన పిలుపుకి భిన్నంగా అదే విశ్వేశ్వరరెడ్డి గారు, అదే సిద్ధిసాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఇవాళ లోకేష్ గారు వెంట, పవన్ కళ్యాణ్ గారు వెంట, చంద్రబాబు నాయుడు గారు వెంట వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా సామాన్యుల నుండి మధ్యతరగతి ప్రజల దాకా కరెంటు బిల్లులు పెంచి 1525 కోట్లు ఈ సంవత్సర కాలంలో విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద పడ్డ పరిస్థితి.